హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యార్థి కాంపిటేటివ్ గ్రూప్. నేను మీ అర్జున్ సార్ని. ఈరోజు మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని గ్రామర్ పార్ట్లోని నౌన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎ నౌన్? నౌన్ అంటే తెలుగులో నామవాచకము అని అంటారు. ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ నేమ్స్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఐడియా. నౌన్ అంటే వ్యక్తుల యొక్క కానీ, ప్రదేశాల యొక్క కానీ, వస్తువుల గురించి కానీ, ఏదైనా ఒక ఐడియా లేదా ఆలోచనకు సంబంధించిన పేర్లను తెలియజేయు పదాలను నౌన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తి పేరు కనుక చూసినట్టయితే టీచర్. టీచర్ అంటే ఉపాధ్యాయుడు కదా, అది ఒక వ్యక్తి పేరు కదా. నెక్స్ట్ చూడండి, ప్లేస్ అంటే ఏదైనా ఒక స్థలం లేదా ప్రదేశం యొక్క పేరు, ప్రదేశం. ఎగ్జాంపుల్ చూడండి, పార్క్, సిటీ. ఇప్పుడు వస్తువుకు సంబంధించిన పేర్లు చూడండి, కార్. కార్ అంటే ఒక వస్తువు కదా. బుక్ అన్నా కూడా ఒక వస్తువే కదా. సో ఇలాంటి వస్తువుల పేర్లను తెలియచేసే పదాలను నౌన్ అంటాము. నెక్స్ట్ చూడండి, ఐడియా అంటే ఆలోచన, అంటే మనకు కనిపించని ఆలోచన. హ్యాపీనెస్ అంటే ఆనందం. ఇంకా ఉదాహరణలు చూసినట్లయితే సాడ్నెస్, బాధ. ఇంకా చూసినట్లయితే కైండ్నెస్, దయ కలిగిన. ఇలాంటి పేర్లను తెలియజే పదాలను నౌన్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, వీటిలో మనం నౌన్ను గుర్తిస్తాం. మై బ్రదర్ ఈజ్ టాల్. ఇక్కడ చూడండి, మై బ్రదర్ ఈజ్ టాల్. ఇక్కడ బ్రదర్ అనేది నౌన్ కదా. బ్రదర్ అనేది ఒక పర్సన్ నేమ్ కదా, అందుకే బ్రదర్ అనేది నౌన్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ప్యారిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ప్యారిస్ అనేది ఒక అందమైన నగరం. దీంట్లో నౌన్ గుర్తించండి. ఇక్కడ ప్యారిస్ అనేది ఏంటి, ఒక ప్రదేశం యొక్క నేమ్ కనుక ప్యారిస్ అనేది నౌన్ అవుతుంది. ఇంకా చూడండి, సిటీ అనేది కూడా ఒక నౌనే కదా, ఒక ప్రదేశం పేరు కదా. సో సిటీ కూడా నౌన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద క్యాట్ ఈ స్లీపింగ్. ఇక్కడ క్యాట్ అనేది ఒక నౌన్. ఓకేనా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షీ హ్యాజ్ యాన్ ఐడియా. ఇక్కడ ఐడియా అనేది కూడా ఒక నౌన్. ఇది ఒక ఆలోచనకు సంబంధించిన పేరు కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.